ఓం నమో వెంకటేశాయ. ఈ నెల 10వ తేదీ వైకుంఠ ఏకాదశి. ఇది అందరికీ తెలిసిందే. ఈ వైకుంఠ ఏకాదశి ద్వార దర్శనం ఇంతకుముందు ఒక్కరోజు మాత్రమే ఉండేది. కానీ టీటీడీ భక్తులందరూ ఈ ద్వారం గుండా ప్రవేశించి స్వామివారిని దర్శించుకోవాలనే ఉద్దేశంతో ఈ వైకుంఠ ద్వార దర్శనాన్ని 10 రోజులకు పెంచారు. ఈ వైకుంఠ ద్వార దర్శనానికి ఇప్పుడు ఎస్ఎస్డి టోకన్స్ అనేసి ఇస్తున్నారు. ఇవన్నీ కంప్లీట్గా ఆఫ్లైన్ టికెట్స్. ఇవి తిరుపతిలో ఎక్కడెక్కడ ఇస్తారనేది ఇప్పుడు చూద్దాం. జీవకోన జెడ్పీ హై స్కూల్, ఎంఆర్పల్లి జెడ్పీ హై స్కూల్, రామచంద్ర పుష్కరిణి, రామానాయుడు మండపం బైరాగపట్టిడ, ఇందిరా మైదానం తిరుపతి, శ్రీనివాసం కాంప్లెక్స్, విష్ణువాసం కాంప్లెక్స్, భూదేవి కాంప్లెక్స్, బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్. ఈ బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ అనేది తిరుమలలో ఉంది. సో అక్కడ ఉన్న భక్తుల కోసం ఈ బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్లో ఎస్ఎస్డి టోకన్స్ అనేటివి ఇస్తున్నారు. ఈ టోకన్స్ 9వ తేదీ ఉదయం 5 గంటల నుంచి ఇస్తారనమాట. ఈ టోకన్స్ ఇప్పుడు ట్రైన్లో వచ్చే వాళ్ళకి దగ్గరగా ఉండేది వచ్చి విష్ణునివాసం అనమాట. ట్రైన్లో వచ్చే వాళ్ళు అక్కడ తీసుకోవచ్చు ఈ ఆధార్ కార్డుని చూపించి ఈ ఎస్ఎస్డి టోకన్స్. అలాగే బస్ స్టాండ్ అంటే బస్సు ద్వారా వచ్చేవాళ్ళు శ్రీనివాసం కాంప్లెక్స్లో ఈ ఆధార్ కార్డు చూపించి మన టోకన్స్ అనేటివి తీసుకోవచ్చు. ఈ టోకన్స్ ఈ లొకేషన్స్ మనకు ఒకవేళ తెలియకపోతే టీటీడీ అక్కడక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెట్టారు. అందులో క్యూఆర్ కోడ్లు ఉన్నాయన్నమాట. ఈ కోడ్ని మనం స్కాన్ చేస్తే ఈ లొకేషన్స్కి మనం గూగుల్ మ్యాప్ ద్వారా వెళ్ళొచ్చు అనమాట. ఎవరికైనా అడ్రస్లు తెలియకపోవచ్చు, అంటే మోస్ట్లీ తిరుపతిలో ఉండే వాళ్ళందరికీ తెలుస్తాయి. తిరుపతి సరౌండింగ్లో ఎవరైనా ఉంటే వాళ్ళు తెలియని వాళ్ళు ఆ క్యూఆర్ కోడ్లను స్కాన్ చేసి మనం గూగుల్ మ్యాప్ ద్వారా ఈ లొకేషన్స్కి రీచ్ అయ్యి మనం ఎస్ఎస్డి టోకన్స్ అయితే తీసుకోవచ్చు. ఈ క్యూఆర్ కోడ్లు కూడా తెలియకపోతే, అంటే అవి ఒకవేళ మీకు అందుబాటులో లేకపోతే, మనం ఈ వీడియో డిస్క్రిప్షన్లో అంటే కింద నేను లింక్స్ ఇచ్చున్నాను. ఈ లింక్స్ పైన క్లిక్ చేస్తే కూడా మరి డైరెక్ట్ ఈ గూగుల్ మ్యాప్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ మీ వద్దనే ఉంచుకోకుండా మీ రిలేటివ్స్కి, ఫ్రెండ్స్కి పాస్ చేయండి. ఎందుకంటే అందరూ వైకుంఠ ద్వార దర్శనాన్ని పొందగలరని ఆశిస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.